Hello, Saeed here from BBC Riding Group of Royal Enfield. We are born Hindu, Yes. so we should not change our dharma అవును. for any other. आपका दाता बोल बहुत कम है इसका मतलब 6 डोर्स है ना. చలో గాయస్ మనం రెడీ అయిపోదాం. సో టైం వచ్చేసి చూసారా, టైం 5:33 అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బంజారా హిల్స్ హార్డ్లీ ఒక 15 to 20 minutes టైం పడుతుంది. సో ట్రాఫిక్ లేకుంటే చూద్దాం ఎంత టైం పడుతుందో. అక్కడ ఆరి ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తుంది. సో ఫస్ట్ మీటప్ వచ్చేసి బంజారా హిల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనమాట. సో అక్కడ మ్యాక్సిమం భరద్వాజ్ మండి అన్నగారు ఈ ట్రిప్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. 10 to 15 minutes బ్రీఫ్ తీసుకుంటారు. ప్లాన్ అంతా అన్న గైడ్ చేస్తాడు ట్రిప్ అంతా. సో అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ మీటప్ పాయింట్ వచ్చేసి ఓఆర్ఆర్ అనమాట. ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. సో దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళడమే. సో అందుకే నేను మ్యాప్ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి మ్యాప్. సో నేను మ్యాప్ వాడట్లేదు. ఇక్కడ నుంచి మనం కూల్గా వెళ్ళి స్టార్ట్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, బట్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఉంది కాబట్టి ప్రాపర్ రైడింగ్ గేర్ వేసుకొని రైడ్ చేయడం నా ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా ప్రాపర్ రైడింగ్ గేర్ వేసుకోలేదు నేను. స్టిల్ ఐ హ్యావ్ పెండింగ్. నా దగ్గర రైడింగ్ షూస్ లేవు, రైడింగ్ ప్యాంట్ లేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వాడుతున్న హెల్మెటే వాడుతున్నాను. బట్ మెల్లమెల్లగా ఛానల్ గ్రోత్ అయిన తర్వాత నేను ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఏదైతే నా పాత హెల్మెట్ ఉందో దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది వేగా హెల్మెట్ అనమాట. మీటప్ టైం వచ్చేసేమో 5:45, బట్ ఇక్కడే 5:45 అయిపోతుంది. నేనున్న ప్లేస్ నుంచి హార్డ్లీ 20 to 25 minutes పట్టచ్చు. లేట్ అయిపోయింది. సో ఇది మన ఫస్ట్ రైడ్ అనమాట గ్రూప్ ట్రిప్లో. ఆర్ యు గైస్ రెడీ? సో ఇది జస్ట్ 1 day ట్రిప్ అనమాట. ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ నాకేం తెలియదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్. గైస్ మనం వచ్చేసాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నట్లున్నారు. హాయ్ 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 హాయ్, సూపర్. ఇదే అనమాట. క్రేజీ అండ్ గణేష్ అన్న Patancheru ORR. 3 to 4 members will join there. We'll have breakfast nearby Sangareddy. Like famous? Famous. Yeah. Extended group, 2 locations. Everybody is missing or anything, you can come directly there. Okay? And you are going completely in extent. I hope everyone is not to join us. How many members are new here? Okay. So we are going in a single line, bro. There is no like only 2 to 3 stations. Okay. Just stop, right, left. This is enough. Slow down. Okay. Don't consider anything. Only single line. Maintain bike to bike distance 3 to 4 bikes. Okay. If anything is there, you can stop, set. It will maintain. But while forwarding, anything is there, he will assist you. Okay? Done. Anna, take you turn, do line up there and we'll start. Okay?
గైస్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ టైంకి జస్ట్ బ్రేక్ ఇచ్చాము. ఇదనమాట మన ఆరి ఫ్యామిలీ. చూడండి ఇప్పుడే స్పీడప్ అయ్యారు అందరూ. జైరాబాద్కి ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. చాలా మంది అయితే అడుగుతున్నారు దారమ్మడి వచ్చేటప్పుడు ఎక్కడికి పోతున్నారు అని. చించోలి డ్యామ్ సండే ట్రెక్కింగ్కి పోతున్నామని చెప్పాం. నాకు వర్షం పడింది. ఇంత పెద్ద కంటైనర్ ఏందో మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పేసేయండి. నా ముందు ఒక ఇంటర్సెప్టర్ ఉంది. అన్న కూల్గా క్రూజ్ చేస్తున్నాడు, దాన్ని కూల్గా ఏమన్నా చేస్తున్నాడు. లదాఖ్కి దాదాపు 6 to 7 times వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బండి అన్న వాళ్ళు, బండి శివరామ్, ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనమాట. చాలామంది నాకు ఎందుకు వాళ్ళిద్దరి పేరు ఎందుకు గుర్తొస్తున్నాయంటే వాళ్ళే ట్రిప్ ఆర్గనైజ్ చేస్తారు అనమాట. వాళ్ళే కండక్ట్ చేస్తారు ఇలాంటివన్నీ. నా ముందేమో ఇంటర్సెప్టర్ 650, నా వెనకాలేమో బేర్ 650, దాని వెనకాలేమో హిమాలయన్. క్రేజీ బ్రో. మొత్తం ఎట్లుందంటే పచ్చదనమే అలా ఉంది గాయస్. ఇప్పుడే మనం సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయినాం. హైవేని క్రాస్ చేసి ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. చుట్టూ పచ్చగా మొత్తం హైదరాబాద్ని వదిలేసి వావ్, ఫోటోలు అయితే క్రేజీగా వస్తాయి ఫ్రెండ్స్. రోడ్డు బాగుంది అనుకుంటా. చూసే అంత దూరం మన వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం ఆరి ఫ్యామిలీనే ఉంది. సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లో చుట్టూ గ్రీనరీ, రోరింగ్ రోడ్స్ ఆర్ రోరింగ్. లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. నా టైర్ ఫ్లాట్ అయిందా ఏమన్నా? నా టైర్ ఫ్లాట్ అయిందా అన్న? ఓకే, ఏదో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటే అందుకు. థ్యాంక్స్. టైర్ ఏం లేదు. రోడ్డు అట్లా ఉండడం వల్ల మనకంతా కంఫర్ట్గా అనిపించలేదు. బట్ ఓకే, కానీ అన్న వెనకాల ఉన్నాడు. ఓకే, మనమే లాస్ట్ అయినాం. మన వాళ్ళందరూ ఎక్కడో వెళ్తున్నారు, మనం ఇక్కడే ఉన్నాం. సో మనకి ఏదైనా ఇలాంటిది చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనల్ని గైడ్ చేయడానికి సీనియర్స్ ఉంటారనమాట గ్రూప్లో. సో అట్లా టేక్ కేర్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం వచ్చినా చూడడానికి. రోడ్డు క్లోజ్ అయింది అనుకుంటా. రూట్ అందరం ఇట్లా మట్టి రోడ్లోకి షిఫ్ట్ అవుతున్నాం. వావ్, నా గ్రీనరీ మంచిగా ఉందని చెప్పి అందరూ స్టాప్ చేసినాము. వేరే తాడు ఉండే కదా మన దగ్గర. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయాలి. బట్టి కార్డు వస్తుంది చూడు ఇప్పుడు. అది పెట్టేస్తే అయిపోయాయి కదా. ఇది ఆఫ్రోడ్ లుక్ కనిపిస్తుంది మనకు.
ఇట్లా రాడ్ తీసుకొని ఇట్లా జాలి కొట్టే లేకుంటే పర్మనెంట్ సొల్యూషన్ నీకు కావాలంటే వెల్డింగ్ చేసి తీసేస్తారు అయిపోయి ఎంత కావాలా నీకు గ్యాప్ లో పెట్టేసాయి ఈడ చేసిన తర్వాత సెంటర్ లో మళ్ళీ ఇక్కడ షాక్ అబ్జర్వ్ వదిలేసాయి ఇటు నుంచి ఇటు వరకు చేసేయండి అది బెస్ట్ సొల్యూషన్ మనకు జస్ట్ బ్రేక్ ఇచ్చారు అక్కడ బ్రేక్ అయిపోయింది మన మిర్రర్ కూడా లూజ్ అయింటే వెంటనే కొంచెం ఫిక్స్ చేస్తాను అక్కడ దాకా వెళ్ళిపోదాం అన్నాడు ఇప్పుడు స్టిల్ దాని ఐ మీన్ ఇన్స్టా 360K ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మేము రీచ్ అయినాం నాతో పాటు రిషాన్ నడుస్తున్నాడు సో ప్రో రైడర్స్ అందరూ ముందు వెళ్తున్నారు బిగినర్స్ అందరూ వెనకాల వస్తారు మీరు ప్రీవియస్ వచ్చిరా రాలే రీల్స్ చూసారు రీల్స్ చూసారా చూసేసి గేట్ ఎప్పుడు బంద్ ఉంటుంది అందరూ బండ్లు పెట్టేసి పోతారు ఇట్లా ఎప్పుడు పోతారు ఇక ఎందుకు నడవాలి ఇట్లా కొంచెం నడిచాక వాటర్ డ్యామ్ డ్యామ్ ఉంటుంది ఓకే 8 అనేది ఇది గోప 5 Pro సార్ యాక్షన్ 5 Pro యాక్షన్ పేపర్ కెమెరా నాకు ఖరాబ్ అయిపోయింది అది నిజాన్ని ఖరాబ్ అయింది ఓకే ఎన్నిసార్లు వెళ్ళారు సార్ లదాఖ్ మీరు ఒక సింగిల్ మొత్తం ఎందుకు అన్నసి ఖర్చు వన్ టైం ఓకే ఇక్కడ వన్ టైం లాంగ్ సార్కి లిఫ్ట్ కావాలంట మీరు వెళ్ళారు సార్ లదాఖ్కి నేను లడాక్ వెళ్ళలేదు వెళ్ళాలి అనుకున్నాం కానీ కుదరలేదు కొటేషన్ బాగుంది సార్ వెనకాల మీ బండి వెనకాల థ్యాంక్ యూ అంటే వి బాండ్ లైక్ వీఆర్ బాండ్ హిందూ ఎస్ సో వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ ధర్మ అవును ఫర్ ఎనీ అదర్ రీజన్స్ అబ్సల్యూట్లీ సార్ నేను కూడా హిందూ డై హిందూ సచ్చి బాత్ సార్ నేను కూడా చార్ధామ్ 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి కదా సార్ సూపర్ అది చేద్దాం అనుకుంటున్నా Mahadev, I'll show you. There's a big tattoo. सुपर सर आपका दाता बोल बहुत कम है इसका मतलब 6 डोर्स है ना बारिश नहीं है ना बारिश हाँ तो 6 डोर है ना इसको हाँ 6 डोर है और ये खोलेगा तो किधर जाएगा ये इधर चिंचोली इधर शेड़ा उधर करता है अच्छा तो कभी डोर खोला था लास्ट कितना टाइम पहले आप डोर खोले थे वर्षे को अब तक का चालू रहता पानी अच्छा अब ये पानी बारिश नहीं ना ऐसे पानी नहीं अच्छा अगर फुल होगा तो आप छोड़ते हैं पानी ओके थैंक यू हम चलते ओके थैंक यू సో డ్యామ్ ఇది ట్రెక్కింగ్ వెళ్ళాలంటే పైకి వెళ్ళాలేమో అది వే ఉంది కదా అక్కడ ఒకటి లేదంటే ఇట్లా ఇదేనా ట్రెక్కింగ్ అలా ఉంది చూడు దారి వే ఉంది ఇదే ఫ్రెండ్స్ చించోలి డ్యామ్ అనమాట సో ఇక్కడ నుంచి అరౌండ్ మనకి హైదరాబాద్కి వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది సో ఆల్మోస్ట్ మేము ఆర్ఈ ఫ్యామిలీ నుంచి 20 to 30 మెంబర్స్ మొత్తం ఇక్కడ నుంచి వచ్చేసినాం అనమాట హైదరాబాద్ నుంచి వచ్చినాము సో మిగతా వాళ్ళందరూ ట్రెక్కింగ్ వెళ్తున్నారు నేను రిషానా మాత్రమే వ్లాగ్ చేసుకుంటున్నాం ఫోటోలు తీసుకుంటున్నాం సో ఇదే అనమాట సో మీకు కూడా ఇలాంటి మంచి మంచి ప్లేస్లు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కర్ణాటక సో ఇది यार सर बोलो हाय सर टाइम पे नहीं निकाल रहे हो यार तो आप पहले बोला ना सर मेरा गाड़ी का नहीं निकला तो फोटो भी निकला नहीं इसके लिए आपके लिए आ रहे हैं बोलो सर हाय बोलो मेरा व्यूअर्स को हेलो
ఇదని చం Saeed here Ah. from BBC riding group of Royal Enfield. Thank you. हीरो लग रहा है यार. సో ఇదే డ్యామ్. సో అన్న వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు హెల్మెట్ల గురించి. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు వీడియో. మనం ఈ చించోలి డ్యామ్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వెనకాల డ్యామ్ కనిపిస్తుందా? డ్యామ్ ఇక్కడ మొత్తం చాలామంది కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటారు. కొంతమంది హెల్మెట్స్ పట్టుకొని వెళ్తున్నారు. సో మిగతా వాళ్ళు ఫోటో షూట్స్ చేస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు. నేను సో ఇటుపక్క ఎండిపోయింది, బట్ కానీ అటు ఒక చెరువు లాగా అటు సైడ్ ఉంది. సో వీకెండ్కి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఎటు చూసినా కానీ మొత్తం గ్రీనరీ, పచ్చగా. సో పవర్ఫుల్ గ్రీనరీ ఉంది. సో గైస్, వీలైతే రైడ్ చేయండి, గేర్ వేసుకోండి, జాగ్రత్తగా రండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సండే రోజు విజిట్ చేయొచ్చు. మంచి లొకేషన్. సో ఫొటోస్కి మాత్రం అయితే పిచ్చగా నచ్చుతుంది ఫోటో. సో ట్రెక్కింగ్ వెళ్ళాలంటే అటు వే ఉంది ట్రెక్కింగ్కి. ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర కూడా వెళ్దాం మనం. ట్రెక్కింగ్ కూడా చూద్దాం, ట్రెక్కింగ్ ఎలా వెళ్తాము. సో అక్కడికి కూడా, కానీ రైడింగ్ గేర్ ఉంది కాబట్టి ట్రెక్కింగ్ చేయడానికి కొంచెం కష్టం అనుకుంటా. అందరూ వెళ్ళడానికి కొంచెం ఓన్లీ ఫొటోస్ వీడియోస్ కోసం మాత్రమే అటు ఇటు ఉన్నారు. కానీ సో ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరైతే ఫ్రీగా వచ్చి ఉంటారో వాళ్ళు మాత్రం ట్రెక్కింగ్ వెళ్తున్నారు. ఇట్లే ఇదే వే. సో ఇది ట్రెక్కింగ్ పాయింట్. చేసినా అన్న లేదు, ఆడియో రికార్డ్ అవుతుంది డైరెక్ట్గా, వైర్లెస్ రికార్డ్ అవుతాయి. మాట్లాడు, డీనాయిస్ చేయొచ్చు. లేదు అంటే డిస్టెన్స్లో ఉన్నప్పుడు నా వాయిస్ మాత్రం క్లియర్గా వినిపిస్తుంది. క్లోజ్గా ఉన్నప్పుడు అందరు వాయిస్ వస్తాయి. ప్రశాంతంగా ఉంది కదా, పీస్ఫుల్గా ఉంది. సండే ఆ బిజీ ట్రాఫిక్ నుంచి రావచ్చు బయటికి. చాలా ప్రశాంతంగా ఉంది. ఉందన్న అండర్ దమ్ము ఎప్పుడైనా వెళ్ళారా? అండర్ దమ్ము ఉన్నాను. ఇది రాంపల్లి సైడ్ అట్టుంటుంది లోపలికి. ఓకే, అసలు నార్మల్ అనమాట, సిటీ లోపల అన్నట్టుంటుంది కానీ కొంచెం ఇట్లే ఉంటుంది సిమిలర్గా. జస్ట్ ఇంకా కిందికి వచ్చేసినాం అనమాట. డ్యామ్ చూసుకున్నట్లయితే మీకు డ్యామ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాకు డ్యామ్ కనిపిస్తుందా, ఇదే డ్యామ్ అనమాట. సో మొత్తం ఆల్రౌండ్ అయితే ఇలా ఉంది. మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇంకా అక్కడ మనం ఫొటోస్ చూసుకున్నట్లయితే డ్యామ్ మీద ఫొటోస్ తీస్తున్నారు, కనిపిస్తుందా? ట్రెక్కింగ్ పాయింట్కి ఎక్కడ వెళ్ళాలి, ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే సో ఇది వ్యూ పాయింట్. లేక్ ఇదంతా ఇప్పుడు. సో లేక్ ప్రశాంతంగా అందరు ఎవరికాళ్ళు మంచిగా కూల్గా రెస్ట్ తీసుకుంటున్నారు. వీకెండ్స్ నుంచి తప్పించుకోవడానికి, ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక నుంచి ఒకవేళ ట్రెక్కింగ్కి వెళ్తారా లేకపోతే రెస్ట్ తీసుకుంటారా అన్నది పాయింట్ ఉంటుంది. మళ్ళీ ఈ ట్రెక్కింగ్ పాయింట్, ఈ వ్యూ పాయింట్ నుంచి అయిపోయిన తర్వాత, ఈ డ్యామ్ నుంచి అయిపోయిన తర్వాత సీదా మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ లంచ్ బ్రేక్ ఆగుతారు అనమాట. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్స్. సో కానీ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైనా వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి ఆర్ఈ అని చెప్పేసి కమెంట్ చేయండి. డెఫినెట్లీ మనం కలుద్దాం దాంట్లో. అండ్ మనం మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్ట్ టు రైడ్ విత్ అస్, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఖచ్చితంగా. దట్స్ ఇట్. ఇప్పటికైతే ఇదే. ఇంకా మీదికి వెళ్తారా లేకపోతే ఇంకా కూర్చొని మాట్లాడతారా ఏంటిది, ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటా అన్న దాని గురించి హ్యాపీగా కాసేపు చూసిన తర్వాత డిసైడ్ అవుదాం. హాయ్ గైస్, బ్యాక్ టు వీడియో. అయితే ట్రెక్ సైడ్ సీయింగ్ అయిపోయింది. అందరూ బ్యాక్ టు హోమ్స్. మనం సంగారెడ్డిలో ఒక స్టాప్ ఉంటుంది. సంగారెడ్డి దగ్గర మొత్తం సూపర్గా ఉంది క్లైమేట్. వర్షం పడేటట్లే ఉంది. టైం వచ్చేసి అరౌండ్ 11:30
12 అవుతుంది. తెలీదు. సంగారెడ్డిలో లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్లో వేవీసీ మోటార్ క్లబ్ దగ్గర మీట్ అవుతారు. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, ఒకటి రైడ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే గ్లౌజ్ తీసేసాను, కొంచెం ఎక్కువ చెమట పెడుతుంటే. మనం ఇప్పుడు ఘాట్ ఎక్కుతున్నాం, చిన్న ఘాటే. ఘాట్ ఎక్కి sign